శ్రీనివాస్ ఏపీ ఆయన అర్ధరాత్రి శ్రీనివాస్ ఏపీ ఎంపీ తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించింది. అంటే పూర్తి బాధ్యతలు, సహాయ మంత్రి కాదు, పూర్తి బాధ్యతలు ఆయన కేటాయించింది. దీన్ని ఎలా చూడవచ్చు? ఎందుకనంటే ఆయన యువకుడు, ఎక్స్పీరియన్స్ కూడా లేదని అంటారు. ఎంపీగా మాత్రం ఆయన గెలిచారు. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఖచ్చితంగా మరి గతంలో మరి మంత్రులుగా పనిచేసిన వాళ్లకు కొంతమందికి కీలక శాఖలు అప్పగించారు. అలాగే కొత్తగా గెలిచిన వారికి కూడా మరి వారి సమర్థతను బట్టి, వారి సంబంధించిన కెపాబిలిటీని బట్టి కూడా శాఖలు కేటాయించారు. ఇందాక మీరు అన్నట్టు పౌర విమానయాన శాఖ మరి ఏపీకి చెందిన ఎంపీగా గెలిచిన అతన్ని కేబినెట్ సంబంధించి మరి ఈ యొక్క మంత్రికి పౌర విమాన శాఖ అప్పగించడం అంటే మరి ఒక రకంగా దీంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. సో అతను సమర్థంగా నిర్వహించగలుగుతాడు, విద్యార్థి కూడా పూర్తిగా మరి నమ్మి ఉంటారు. అలాగే దీనికి సంబంధించిన విషయంలో మరి ఇప్పటికీ అనుభవం ఉన్న మంత్రులకు అదే శాఖలు కేటాయించారు. ఎట్ ద సేమ్ టైం మరి కొత్త వారికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించారు. పీయూష్ గోయల్కి ఇప్పుడు వాణిజ్య శాఖను, అంటే ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయనకు కొంత శాఖ మార్పు జరిగింది. సో నితిన్ గడ్కరీకి మరొకసారి కూడా మరి ఇక రవాణా శాఖను అప్పగించారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయ శాఖ, అలాగే మన్సుఖ్ మాండవీయకు కార్మిక శాఖ, క్రీడలు. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఇందాక అన్నట్టు రామ్మోహన్ నాయుడు మరి ఏపీ నుంచి గెలిచిన ఎంపీకి మరి పౌర విమానయాన శాఖ, హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం శాఖను, అలాగే ఇక మరి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖతో పాటు సమాచార శాఖ మంత్రిగా కూడా మరి శాఖను కేటాయించడం మనం చూడవచ్చు.